అత్రి మహర్షి సీతారాములను ఆహ్వానిస్తాడు. అందుకని వాళ్ళు చిత్రకూట పర్వతంలో ఉన్న వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు. అనసూయదేవి వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తుంది. సీతకి కొన్ని దివ్యమైన ఆభరణాలు ఇస్తుంది. అదే సమయంలో రామలక్ష్మణులకి కొన్ని దివ్యాస్త్రాలను అత్రి మహర్షి ఇస్తాడు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని వాళ్ళు మళ్ళీ బయలుదేరుతారు. కొన్ని రోజులు చిత్రకూటంలోనే ఉండమని మహర్షి అంటాడు. ఆయన అలా చెప్పడానికి ఏదో కారణం ఉంటుందని గ్రహించిన లక్ష్మణుడు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ పర్వతంలో ఆశ్రమం చేసుకొని సీతారాములు ఆనందంగా ఉంటారు. వాళ్ళకి కావలసినవి లక్ష్మణుడు అందజేస్తూ ఉంటాడు. ఒక రోజున రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ సీతను చూస్తుంది. ఆమెను అనుసరిస్తూ ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ ఉన్న రాముడిని చూసి, ఆయన అందాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆయన అందం చూసి ఆమె మనసు అదుపు తప్పుతుంది.